హాయ్ అండి, అందరికీ నమస్కారం. పెళ్ళిలో 3 ముళ్ళు 7 అడుగులు వేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. వివాహ మహోత్సవంలో 3 ముళ్ళు బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అసలు 3 ముళ్ళు ఎందుకు వేస్తారు, 7 అడుగులకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనే సందేశం చాలామందికి కలుగుతుంది. మరి వివాహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం చూద్దామా? వివాహం అంటే 2 మనుషులే కాదండి, ఇరువురు కుటుంబాల కలయిక. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహం అనేది జన్మ జన్మల బంధమని అంటారు. అందుకే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. వారికి అంతగా తెలియకపోవచ్చు, అయితే తెలుసు. ఈ మహాకార్యం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఇంతైనా ఉంది. వివాహంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఘట్టాలు 3 ముళ్ళు 7 అడుగుల గురించి తెలుసుకోవాలి. చాలామందికి వధువు మెడలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు, 7 అడుగులకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా. మరి ఇప్పుడు చూసేద్దామా? మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి వచ్చింది. సంస్కృతంలో మంగళం అంటే శోభాయమనం, శుభప్రదం అనే అర్థాలు ఉన్నాయి. సూత్రం అంటే తాడు, అంటే ఆధారకరమైనది అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు దారాలు కలిపి తయారు చేస్తారు. ఆ పోగులకు పసుపు రాసి రూపొందిస్తారు. ఈ తాళిని వధువు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. మంగళసూత్రం అని పాటిస్తూ సూత్రధారణ జరిగే సమయంలో పేద పండితులు మంత్రాన్ని పాటిస్తారు. మాంగళ్యం తంతనానీన మహజీవన హేతున కంటే భద్రామి శుభగే తవ జీవశారదం శతం అనే మంత్రాన్ని పాటిస్తారు. మహత్కార్యాన్ని పూర్తి చేస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం 3 అనే సంఖ్యకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు, ఇలా 3 అనేవి మంగళకరమని భావిస్తారు. అందుకే మంగళసూత్రాన్ని 3 ముళ్ళు వేస్తారు. మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు ఉంటాయి. పెళ్లి సమయంలో ఒక్కో ముడి ఒక్కో శరీరం వేసేది అంటే అభ్యాస శరీరంతోనే కాదు, మొత్తం 3 శరీరాలతో మమేకమవుతాయి అనే అర్థంతో ఈ 3 ముళ్ళు వేస్తారు. మంగళసూత్రము భార్యాభర్తలు శాశ్వత బంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువులు నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్తకు ఆయుష్ ఉంటుందని నమ్ముతారు. అందుకే హిందూ సంప్రదాయంలో స్త్రీ మంగళసూత్రం ధరిస్తూ వివాహ మెడలో మంగళసూత్రం లేదంటే భర్త చనిపోయినట్లుగా భావిస్తారు. 3 ముళ్ళు తర్వాత హోమం చుట్టూ 7 అడుగులు ప్రదర్శన చేస్తారు. వధువరులు అంటే జీవిత భాగస్వామితో 7 జన్మల వరకు తోడుంటానని వాగ్దానం చేస్తూ 7 అడుగులు వేస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక్కో అడుగుకు ఒక్కో భరోసాను జీవిత భాగస్వామికి ఇస్తున్నట్లు లెక్క. అందులో మొదటి అడుగు అభివృద్ధికి, అంటే అన్నపూర్ణగా పిలిచే మన దేశంలో పంటలు బాగా పండాలని ఆశిస్తూ వేసేది. రెండవ అడుగు బలవృద్ధికి, వధూవరుల ఇరు కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో ఉండాలని వేస్తారు. మూడవ అడుగు ధన ప్రాప్తి కలగాలని వేస్తారు. 4వ అడుగు దంపతులిద్దరూ సదా సుఖాల సంతోషాలతో ఉండాలని వేస్తారు. 5వ అడుగు ఒక్క తమ కుటుంబం మాత్రమే కాకుండా సమాజానికి తమ చేతనైన వరకు సాయం చేస్తామని చెబుతూ 5వ అడుగు వేస్తారు. 6వ అడుగు వైవాహిక జీవితంలో ఎలాంటి కలహాలు, అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని వేస్తారు. 7వ అడుగు శారీరకంగా, మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని కల్పించాలని వేసే అడుగు. చూసారండి, మన హిందూ సంప్రదాయంలో ఉన్న 3 ముళ్ళు 7 అడుగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారని ఆశిస్తున్నాను.